రైట్. మనకి ఇవాళ టాపిక్ వచ్చి టుడేస్ టాపిక్ వచ్చి న్యూ చాప్టర్ అమ్మా. సొల్యూషన్స్ సొల్యూషన్స్ అమ్మ. న్యూ చాప్టర్ మనకి సొల్యూషన్స్. ఓకే సార్, వాట్ యు మీన్ బై సొల్యూషన్? ఇవన్నీ ఏంటంటే సార్, వాట్ యు మీన్ బై మిక్చర్? మిక్చర్ అంటే ఏంటమ్మా? ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ two or more compounds. Two or more compounds. రెండు మూడు compounds రా. Two or more compounds. When you mix with each other, ఆ రెండు మూడు compounds mix చేసినప్పుడు వచ్చిన దాన్ని మిక్చర్ అంటారా. దాన్ని ఏమంటారమ్మా? మిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ అంటే NaCl ప్లస్ షుగర్ ప్లస్ లెమన్ జ్యూస్ ప్లస్ వాటర్. సో నాలుగైదు లేదు సార్, ఓన్లీ సాల్ట్ అండ్ వాటర్, ఓన్లీ షుగర్ అండ్ వాటర్, అలా నిమ్మకాయ నీళ్ళు రా పంచదార నీళ్ళు అంటారు కదమ్మా, ఇది లేదు సార్, అలా కాదు. శాండ్ ప్లస్ వాటర్, అలాగే స్టార్చ్ అమ్మ, గింజ పిండిరా, స్టార్చ్. ఓకే, ప్లస్ వాటర్. ప్లస్ సార్ ఇంకా చాలా ఉంటాయమ్మా. కిరోసిన్ అండ్ CC organic compound. Let us take it as either aldehyde or ketone, water it may be. Some organic kerosene and aldehyde. అలాగా when you mix two or more compound, రెండు మూడు కాంపౌండ్స్ ఫామ్ చేసి టూ ఆర్ త్రీ కాంపౌండ్స్ మిక్స్ చేసినప్పుడు ఆ వచ్చిన దాన్ని మిక్చర్ అంటారమ్మా. దాన్ని ఏమంటారంటే మిక్చర్. సార్ వెన్ యు టేక్ ఇవన్నీ చూడండి, సాల్ట్, షుగర్, లెమన్ వాటర్, లెమన్ జ్యూస్, వాటర్ అన్ని కలిపితే వెన్ యు సీ ద మిక్చర్ చూసుకుంటేనమ్మా వి గెట్ లైక్ దిస్. మొత్తం ఈక్వల్ కాన్సన్ట్రేషన్ రా, పైనుంచి కింద వరకు. ఇప్పుడు పంచదార నీళ్ళు ఉందిరా, పంచదార నీళ్ళు కలిపినప్పుడు మనకి సార్ ఇలా పంచదార అంతా కింద ఉండిపోతారా, స్టిల్ చేసినప్పుడు కరిగిపోయి మొత్తం అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది. సో ద స్వీట్నెస్ ఆఫ్ దిస్ విల్ బి టోటల్ పైనుంచి కింద వరకు స్వీట్నెస్ ఒకేలాగా ఉంటుందిరా. మొత్తం కరిగిపోయిన తర్వాత స్వీట్నెస్ పైన ఎంత ఉంటుందో కింద కూడా అంతే స్వీట్నెస్. అంటే పైనుంచి కింద వరకు ఒకే కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని ఏమంటారంటే అమ్మా, ఒకేలాగా పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంటే we called as uniform mixture అంటారమ్మా. we called as uniform mixture అంటారు. పైనుంచి కింద వరకు ఆ మిక్చర్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్ ఉంది అబోవ్ గాని మిడిల్ గాని ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ మిక్చర్ విల్ బి సేమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది మిక్చర్. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ఒకే కాన్సన్ట్రేషన్ ఉంటే we called as uniform mixture అంటారమ్మా. అదే ఇఫ్ యు టేక్ శాండ్ అండ్ వాటర్ తీసుకుంటే శాండ్ అంతా కింద ఉండిపోయింది, వాటర్ ఇలా వెళ్తుందమ్మా, వాటర్ అండ్ అక్కడక్కడ మనకి వాటర్ డ్రాప్లెట్, శాండ్ ప్లస్ వాటర్ ఇక్కడ ఉంటది, కంప్లీట్ గా వాటర్ పైన ఉంటదమ్మా. శాండ్ లో కూడా వాటర్ ఉంటుందిరా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ మిక్చర్. కాన్సన్ట్రేషన్ ఒక్కొక్క చోట మనకి మారుతా ఉంటదిరా. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాండ్ తక్కువ ఉంటది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ తక్కువ ఉంటుందిరా. ఇక్కడ శాండ్ కాన్సన్ట్రేషన్ తక్కువ, ఇక్కడ వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువ, అలా ఉండేదాన్ని నాన్ యూనిఫామ్ అంటారమ్మా. స్టార్చ్ అండ్ వాటర్ గింజ పిండి కలిపినప్పుడు కూడా చూడమ్మా మీరు, కొంత వైట్ మిల్కీ వైట్ గా వస్తుంది, అంటే కొంత వైట్ కొంత ట్రాన్స్పరెంట్. ఇది కూడా నాన్ యూనిఫామ్. బట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విల్ డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్, అంటే ఇట్ ఈస్ యూనిఫామ్ రా. అంటే బాగా కలిసిపోతే మనం తీసుకున్న సబ్స్టెన్స్ మనం తీసుకున్న లిక్విడ్ బాగా కరిగితే యూనిఫామ్. బట్ కంప్లీట్ కరిగిపోతే పార్షియల్ గా గానీ ఆర్ ఇన్సాల్యుబుల్ అయితే దాన్ని నాన్ యూనిఫామ్ అంటారమ్మా. నాన్ యూనిఫామ్. ఇలా యూనిఫామ్ మిక్చర్స్ నే వి కాల్డ్ యాజ్ సొల్యూషన్స్ అంటారమ్మా. వాట్ యు మీన్ బై సొల్యూషన్? ఏ యూనిఫామ్ మిక్చర్ అంటే ఈక్వల్ గా, యూనిఫామ్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపౌండ్స్, రెండు మూడు కాంపౌండ్స్ కలిపినప్పుడు యూనిఫామ్ గా వస్తే
దాన్ని సొల్యూషన్ అంటారమ్మా. అంటే ఇది కూడా యూనిఫామ్ కాబట్టి we can also called as solution. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే we called as true solutions అంటారమ్మా. we called as true solutions అంటారు. కరెక్ట్ గా సొల్యూషన్ ట్రూ సొల్యూషన్. అసలు మిక్చర్ అలా ఇలా ఉంటారా అంటే కంప్లీట్ మీకు 2 ఫేజెస్ కనబడతా ఉంటాయి, లిక్విడ్ ఫేజ్ సాలిడ్ ఫేజ్ అలా ఉంటే దాన్ని సస్పెన్షన్ అంటారమ్మా. we called as సస్పెన్షన్ అంటారు. సొల్యూషన్ అనకూడదురా, సస్పెన్షన్. సగం కరిగి సగం కరగకపోతే then it is called as colloidal solution అంటారమ్మా. colloidal solution which are also called as sols అంటారమ్మా. దానికి ఇంకో పేరు సోల్స్. సో కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతే ట్రూ సొల్యూషన్, సగం సగం కరిగితే కొలాయిడల్, అసలు కరగకపోతే ఏంటమ్మా సస్పెన్షన్ అంటారా. సస్పెన్షన్ అండ్ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ విల్ కమ్స్ ఇన్ సర్ఫేస్ కెమిస్ట్రీ రా. సర్ఫేస్ కెమిస్ట్రీలో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ నెక్స్ట్ టాపిక్ లో వస్తుందమ్మా. మనకి ఇప్పుడు కావాల్సింది ఓన్లీ సొల్యూషన్ అమ్మా. సస్పెన్షన్ గురించి కొలాయిడల్ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. there is another chapter surface chemistry అని ఉందా, అందులో డిస్కస్ చేస్తామమ్మా. సో వాట్ ఈస్ meant by solution? a uniform mixture of 2 or more compounds అమ్మా. 2-3 కాంపౌండ్స్ కలిపినప్పుడు వచ్చిన మిక్చర్ ని we called as solution అంటారు. సార్ పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంది కాబట్టి సొల్యూషన్ విల్ ఆల్వేస్ కంటైన్ ఓన్లీ వన్ ఫేజ్ అంటారమ్మా. ఏ సొల్యూషన్ తీసుకున్నా ఇట్ విల్ కంటైన్ ఓన్లీ వన్ ఫేజ్ అంటారు. వన్ ఫేజ్ అంటే ఏంట్రా అంటే ఒకేలాగా ఉంటది, పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంటది. రైట్. ఇందులో సార్ మనం తీసుకున్న సొల్యూషన్ లో ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మేజర్ క్వాంటిటీ, ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మేజర్ క్వాంటిటీ, మనం తీసుకున్న మిక్చర్ లో ఏ కాంపోనెంట్ అయితే ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని we called as solvent అంటారమ్మా. ఎక్కువ క్వాంటిటీ ఉన్న దాన్ని అంటారా సాల్వెంట్. అదే తక్కువ క్వాంటిటీ ఉన్న దాన్ని అంటే స్మాల్ అమౌంట్ రా, మైనర్ క్వాంటిటీలో ఉంటే అమౌంట్ తక్కువ ఉంటే we called as solute అంటారమ్మా. ఎక్కువ ఉంటే సాల్వెంట్, తక్కువ ఉంటే సాల్వెంట్, సొల్యూట్. సార్ ఒకవేళ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏంట్రా వీ కెన్ టేక్ బోత్ సాల్వెంట్, రెండిట్లో ఏదో ఒక దాని సొల్యూట్ అనొచ్చు, సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వాటర్ అండ్ ఆల్కహాల్. వాటర్ ఆల్కహాల్ తీసుకున్నాం సార్. వాటర్ 10 ml, ఆల్కహాల్ 100 ml రా. 100 ml ఏది ఎక్కువ ఉందమ్మా ఆల్కహాల్, కాబట్టి ఇట్ ఈస్ టేకెన్ యాజ్ సాల్వెంట్. వాటర్ ఆల్కహాల్ ముందర వాటర్ ఆల్కహాల్ కలిపినప్పుడు ఏది సాల్వెంట్ ఏది సొల్యూట్ అంటే ఎక్కువ ఉన్న దాన్ని సాల్వెంట్, ఆటోమేటిక్ గా తక్కువ ఉన్న దానికి సొల్యూట్ అంటారమ్మా. దానికి సొల్యూట్. సార్ ఒకవేళ ఇది 100 ml ఉంది, ఇది 10 ml ఉంటే 10 ml అప్పుడు ఇది సాల్వెంట్, ఇది సాల్వెంట్, ఇది సొల్యూట్ అమ్మా. సార్ ఒకవేళ రెండు ఈక్వల్ గా ఉన్నాయి సార్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయిరా, అప్పుడు ఎనీ వన్ క్యాన్ బి టేకెన్ యాజ్, ఏదన్నా సొల్యూట్ తీసుకోవచ్చు, ఏదన్నా సాల్వెంట్ గా తీసుకోవచ్చు అమ్మా. we can take anything as a solute or anything as a solvent గా తీసుకోవచ్చు. రైట్. సార్ ఈ సాల్వెంట్ లో రా ఒకవేళ మనం తీసుకున్న సాల్వెంట్ వాటర్ అయితేనమ్మా, మనం తీసుకున్న సాల్వెంట్ వాటర్ అయితే దాన్ని we called as aqueous solution అంటారమ్మా. we called as aqueous solution అంటారు. వాటర్ కాకుండా ఆల్కహాల్ తీసుకున్నాము సాల్వెంట్ గా ఆల్కహాల్ తీసుకుంటే we called as alcoholic solution అంటారు. ఆల్కహాలిక్ సొల్యూషన్. మా ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటే ఇలా రాస్తారా, ALC అని రాస్తారు, AQ అని రాస్తారమ్మా. అలాగే సార్ ఒకవేళ మనం తీసుకుంది
వాటర్ కాకుండా అదర్ దాన్ వాటర్, నువ్వు ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నా ఇంక ఏదైనా అదర్ దాన్ వాటర్, అదర్ దాన్ వాటర్ అయితే we called as నాన్ aqueous సొల్యూషన్ అంటారమ్మా. నాన్ aqueous సొల్యూషన్ అంటే ఇది కూడా వచ్చేదిరా, ఇది కూడా మనకి నాన్ aqueous వచ్చేస్తమ్మా. వాటర్ తీసుకుంటే aqueous, వాటర్ కాకుండా ఇంకేది తీసుకున్నా నాన్ aqueous. అందులో ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాలిక్, ఈథర్ తీసుకుంటే ఈథర్ సొల్యూషన్ అంటారు. రైట్ రైట్ సార్, మనకు తీసుకున్న దాంట్లో 2 or more అన్నాం కదా సార్. మరి ఇప్పుడు ఏంటి సార్ అంటే ఈ నాలుగిట్లో ఏదైతే ఎక్కువ ఉందో దాని సాల్వెంట్, మిగతా 3 సొల్యూట్స్ అవుతాయమ్మా. మిగతా 3 సొల్యూట్స్. సార్ ఉన్న 4 లో ఒకటి ఏదైతే ఎక్కువ ఉందో అది సాల్వెంట్. సార్ డౌట్లు వస్తాయి, రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండేప్పుడా సార్? ఇంకా అలాంటి అలాగా నాట్ థింక్ లైక్ దట్ రా, అంతలా థింక్ చేయకూడదు. జస్ట్ అవుట్ ఆఫ్ 4 ఏదైతే ఎక్కువ క్వాంటిటీ ఉందో అది సాల్వెంట్ అంటారమ్మా. మిగతా అన్నిటిని సొల్యూట్ అంటారు. మిగతా అన్నిటిని సొల్యూట్. అందులో సార్ మనం తీసుకున్న సొల్యూషన్ లో ఒక సాల్వెంట్ అంటే 1 టైప్ ఆఫ్ సాల్వెంట్ అండ్ 1 టైప్ ఆఫ్ సొల్యూట్. 1 టైప్ ఆఫ్ సొల్యూట్ అంటే ఒక సొల్యూట్ ఒక సాల్వెంట్. అంటే లెమన్ జ్యూస్ ప్లస్ వాటర్ కలిపామనుకో రెండేగా, దాన్ని వి కాల్డ్ యాజ్ బైనరీ సొల్యూషన్ అంటారమ్మా. బైనరీ అంటే 2 కాంపోనెంట్స్, అందులో ఒకటి సొల్యూట్ ఒకటి సాల్వెంట్ అంతే. సార్ ఒక సాల్వెంటేరా కానీ 2 సొల్యూట్స్ ఉన్నాయి అనుకోమ్మా. అంటే షుగరు లెమన్ జ్యూస్ వాటర్ ఉన్నాయి అనుకో, 3 ఉన్నాయి కదా, మూడిటిని ఏమంటారమ్మా? ట్రైనరీ సొల్యూషన్ అంటారా. ట్రైనరీ సొల్యూషన్. సార్ మొత్తం 4 ఉన్నాయి, దాన్ని క్వాటర్నరీ సొల్యూషన్ అంటారమ్మా. క్వాటర్నరీ సొల్యూషన్ అంటే 1 సాల్వెంట్ 3 సొల్యూట్స్. కానీ సార్ కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. ఏ సొల్యూషన్ అన్నా సరే, వెదర్ ఇట్ ఈస్ బైనరీ అవని, ట్రైనరీ అవని, పాలీ అవని. పాలీ అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ రా. పాలీ అవని ఎనీ సొల్యూషన్ అని చెప్పామా? చెప్పలేదా? సొల్యూషన్ అని చెప్పామా? ఇంకా నువ్వు ఆలోచించకూడదురా. యూ షుడ్ కంటైన్ ఓన్లీ 1 phase. 1 phase తప్ప ఈ కాంపోనెంట్స్ వేరు, ఫేజెస్ వేరమ్మా. బై ఎనీ సొల్యూషన్ విల్ హ్యావ్ ఓన్లీ 1 phase. అందులో కాంపోనెంట్స్ మారచ్చు. 2 ఉంటే బైనరీ, 3 ఉంటే ట్రైనరీ, 4 ఉంటే టెరిషరీ, క్వాటర్నరీ అలా అంటాం తప్ప సొల్యూషన్ అని చెప్పాడంటే మాత్రం ఫేజెస్ పరంగా ఒక ఫేజేరా. ఓకే, ఇది మనకి డెఫినేషన్స్ కొన్ని. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఏంటమ్మా అంటే మన జాగ్రత్తగా లెసన్ వింటే 99% ఆఫ్ ది సమ్స్, ఓకే, వెదర్ ఇట్ ఇస్ థియరిటికల్లీ, వెదర్ ఇట్ ఇస్ థియరీ ఆర్ న్యూమరికల్, వీ కెన్ డూ రా. అందుకని జాగ్రత్తగా లెసన్ వినండి అమ్మా. 100% వీ కెన్ గెట్ ద మార్క్స్. ఓకే, అన్ని బిట్స్ ఆన్సర్ చేసుకోవచ్చురా, బట్ లెసన్ జాగ్రత్తగా వినండి. రైట్, నెక్స్ట్ సార్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అమ్మ. మనం తీసుకున్న సొల్యూషన్స్ అంటే టైప్స్. ఏంటి సార్ టైప్స్ అంటే? బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్. సొల్యూట్ కి సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్. సార్ మనం తీసుకున్న సొల్యూట్ యొక్క ఫిజికల్ స్టేట్ బట్టి ఎగ్జాంపుల్స్ ఉంటాయా? వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. సార్ సొల్యూట్ సాలిడ్ రా. సొల్యూట్ ఏంటమ్మా? సాలిడ్. సాల్వెంట్ కూడా సాలిడ్ అవ్వచ్చురా. మా సొల్యూషన్ అంటే ఎప్పుడు లిక్విడ్ కాదురా, సాల్వెంట్. సాలిడ్ 2 చోట్ల సాలిడ్ ఉంటే దానికి ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఎల్లాయిస్ అమ్మ. ఎగ్జాంపుల్ ఏంట్రా? ఎల్లాయిస్. ఎల్లాయిస్ అంటే 2-3 మెటల్స్ కలిపినప్పుడు బ్రాస్ అని, బ్రాంజ్, జర్మన్ సిల్వర్, బ్రాస్ ఒకటి, బ్రాంజ్, ఇంకా చాలా
ఎల్ఐస్ అన్ని డి బ్లాక్ లో వస్తాయమ్మా, అవన్నీ కూడా ఎల్ఐస్. ఎల్ఐస్ అన్ని కమ్స్ అండర్ సాలిడ్ ఇన్ సాలిడ్. ఇది సాలిడ్ రా. సాల్వెంట్ వచ్చేటప్పటికల్లా లిక్విడ్ అమ్మా. సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ మనకు చాలా ఉంటాయిరా. సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, మా సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్ అవన్నీ తీసుకోవచ్చు. సాలిడ్ ఇన్ గ్యాస్, సాలిడ్ ఇన్ గ్యాస్. క్యాంఫర్ గుర్తుంచుకోవాలరా. క్యాంఫర్, నాఫ్థలిన్, camphor, naphthalene in నైట్రోజన్ గ్యాస్. ఎయిర్ లో కాదురా, ఎయిర్ లో వచ్చేటప్పటికల్లా అది కొలైడల్ సొల్యూషన్ వచ్చేస్తారా. N2 గ్యాస్ లో అయితే యూనిఫామ్ మిక్చర్ అమ్మా. N2 గ్యాస్ అయితే యూనిఫామ్ మిక్చర్, రైట్. అలాగే ఇది అయిపోయింది, సాలిడ్ అయిపోయింది. నెక్స్ట్ లిక్విడ్ చూద్దాం. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్ అమ్మా. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్ అంటే లిక్విడ్ వచ్చి సాలిడ్ మీద డిజాల్వ్ అవ్వాలి. దానికి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా అమాల్గమ్స్ అమ్మ. వాట్ యు మీన్ బై అమాల్గమ్? అమాల్గమ్ అంటే మెటల్ ప్లస్ మెర్క్యూరీ. మెటల్ ప్లస్ మెర్క్యూరీని అమాల్గమ్ అంటారమ్మా. మనం ఏమనుకుంటామంటే మెటల్ సాలిడ్ కదా సార్, ఇది లిక్విడ్ కదా, మెటల్ డిజాల్వ్డ్ ఇన్ మెర్క్యూరీ అంటారు. తప్పురా, తప్పమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. మెర్క్యూరీ డిజాల్వ్డ్ ఇన్ మెటల్ రా. మెర్క్యూరీ డిజాల్వ్డ్ ఇన్ మెటల్, వెరీ 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 ఇంపార్టెంట్. మెటల్ డిజాల్వ్డ్ ఇన్ మెటల్ అమ్మా. మెర్క్యూరీ డిజాల్వ్డ్ ఇన్ మెటల్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ రా. అమాల్గమ్ అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పేటప్పటికి ఇలా రాస్తారమ్మా. సోడియం అమాల్గమ్, మెగ్నీషియం అమాల్గమ్ అని వాడతారా. ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడతారమ్మా. మనకి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ లో రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడతారు టు రెడ్యూస్ ద గివెన్ కాంపౌండ్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ మనకు బాగా తెలుసమ్మా. ఆల్కహాల్ ప్లస్ వాటర్, ఆల్కహాల్ ప్లస్ వాటర్, లిక్విడ్ ఇన్ లిక్విడ్. లిక్విడ్ ఇన్ గ్యాస్ రా. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్ అనగానే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ క్లోరోఫార్మ్ ఇన్ N2 గ్యాస్ అమ్మ. క్లోరోఫార్మ్ ఇన్ N2 గ్యాస్ రా. క్లోరోఫార్మ్ ఇన్ N2 గ్యాస్. నెక్స్ట్ మూడు అయిపోయినాయి. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్. గ్యాస్ ఇన్ సాలిడ్ అమ్మ. గ్యాస్ వచ్చి సాలిడ్ అంటే H2 గ్యాస్, H2 గ్యాస్ ఆన్ palladium గాని, H2 గ్యాస్ అబ్జార్బ్డ్ ఆన్ palladium, ప్లాటినం, నికెల్. అలాగా ఒక గ్యాస్ వచ్చి ఒక మెటల్ మీద అతుక్కుంటే దాన్ని ఏమంటామా? గ్యాస్ ఇన్ సాలిడ్. అండ్ దీని పర్టికులర్ గా ఏమంటారంటే అమ్మా, వి కాల్డ్ యాజ్ అబ్జార్ప్షన్. ఒక గ్యాస్ వచ్చి ఒక మెటల్ మీద అతుక్కుంటే, ఓన్లీ మెటల్ మీద వచ్చి ఇలా అతుక్కుంటే దాన్ని అబ్జార్ప్షన్ అంటారమ్మా. జస్ట్ పైన అతుక్కుంటే అబ్జార్ప్షన్. అండ్ పర్టికులర్ గా ఈ అబ్జార్ప్షన్ కి పేరు అక్లూజన్ అంటారమ్మా. ఇప్పుడు నేమ్ రా పేరు. అక్లూజన్ అంటే H2 గ్యాస్, వేరే గ్యాసెస్ కదమ్మా. H2 గ్యాస్, పలాడియం, ప్లాటినం, నికెల్, ఈ మూడిట్ల మీద ఎక్కడైనా అతుక్కుంటే వి కాల్డ్ యాజ్ అక్లూజన్ పేరు రా. ఫర్ ఓల్డెన్ డేస్ లో ఓన్లీ పలాడియం అని చెప్పేవాళ్ళమ్మా. H2 గ్యాస్ మీద, H2 గ్యాస్ వచ్చి పలాడియం మీద అతుక్కుంటే అబ్జార్ప్షన్ జరిగితే అక్లూజన్ అనేవాళ్ళు. బట్ ఇట్ ఇస్ రిప్లేస్డ్ యాజ్ ప్లాటినం గాని పలాడియం గాని నికెల్ జరిగితే అక్లూజన్ అంటారమ్మా. అక్లూజన్. నెక్స్ట్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. మనకి బాగా తెలుసురా, ఇది కార్బోనేటెడ్ వాటర్ అమ్మా. CO2 ఇన్ వాటర్, అదేరా సోడా అమ్మా. మనం తాగే సోడా, దాన్ని కార్బోనేటెడ్ వాటర్ అంటారా. కార్బోనేటెడ్ వాటర్. కార్బోనేటెడ్ వాటర్ అంటే CO2 డిజాల్వ్డ్ ఇన్ వాటర్. లేదు సార్, O2 డిజాల్వ్డ్ ఇన్ H2O. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. గుర్తుందమ్మా, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. డిజాల్వ్డ్ ఆక్సిజన్. నెక్స్ట్ గ్యాస్ ఇన్ గ్యాస్ అమ్మ. గ్యాస్ ఇన్ గ్యాస్.
గ్యాస్ ఇన్ గ్యాస్ అంటే ఎయిర్ అమ్మ, మన ఎయిర్. అందులో O2 in N2 గ్యాస్ అమ్మ, O2 in N2 గ్యాస్, O2 in N2 గ్యాస్ రా. These are the classifications and we have to remember the examples రా. సార్ ఎగ్జాంపుల్స్ అంటే ఇది ఫిక్స్డ్ రా, ఇది ఫిక్స్, ఇది కూడా ఫిక్స్డ్ అమ్మా, ఇది కూడా ఫిక్స్డ్ రా. ఇంకా మిగతాయి మారచ్చు. ఎగ్జాంపుల్ ఎలా అంటే బ్రాస్, బ్రాంజ్ చాలా ఉంటాయమ్మా. ఓకే, బ్రాస్, బ్రాంజ్, ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ అంటే ELEK TRON. ఎలక్ట్రాన్ ఇదే LI ఆఫ్ మెగ్నీషియం అండ్ అల్యూమినియం రా. ఓకే, ELEC కాదమ్మా, ELEK. అలాగే ఇంకా LI చాలా ఉన్నాయి మనకి, రైట్. ఈ మూడు మాత్రం ఫిక్స్డ్ అమ్మా, మిగతా అన్ని చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, రైట్. సో టోటల్ గా వచ్చేటప్పటికల్లా మనకి 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ రా. 1 2 3 6 9. సో 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, రైట్. ఇది ఒకటి చూసుకున్నాం ఒకసారి. నౌ రైట్, మనకి ఏంటంటే అమ్మా వెరీ 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 ఇంపార్టెంట్ రా. ఇది మా సమ్స్ అన్ని కూడా మనకి I didn't give the notes for this one because it is already present in the first year కాబట్టి నోట్స్ ఇవ్వాలా. ఒకవేళ నోట్స్ అయినా నోట్స్ పెట్టానమ్మా, మనకి దాంట్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. లేదు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎప్పటికప్పుడు అవ్వంగానే, రైట్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటారమ్మా. వాట్ యు మీన్ బై కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏ గివెన్ సాల్వెంట్. మనం తీసుకున్న సాల్వెంట్ లో ఎంత సొల్యూట్ ఉంది, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ చెప్పడానికి మనం వాడే టర్మ్స్ రా. ఓకే, ద టర్మ్స్ which are used to remember to get the or to know the amount of solute present in a given solvent. ఇచ్చిన సాల్వెంట్ లో ఎంత సొల్యూట్ ఉంది అని చెప్పడానికి మనం వాడే టర్మ్స్ ని కాన్సంట్రేషన్స్ అంటారమ్మా. అందులో ఫస్ట్ వన్ పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ అంటారమ్మా. పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్. వాట్ యు మీన్ బై పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్? మా పైన ఎప్పుడు కూడా రా, ఓకే, W అంటే సొల్యూట్ గురించి మాట్లాడుతున్నట్టమ్మా, గుర్తుంచుకోండి, సొల్యూట్ గురించి. అండ్ కింద W గురించి మాట్లాడేది సొల్యూషన్, కింద W గురించి మాట్లాడేది సొల్యూషన్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. పర్సెంటేజ్ అంటే మీనింగ్ సొల్యూషన్ 100 అని లెక్కమ్మా. పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా సరే సొల్యూషన్ ఎంత ఉన్నట్టు 100 అని, రైట్. సార్ వాట్ యు మీన్ బై పర్సెంటేజ్ W బై W అంటే ద వెయిట్ ఆఫ్ సొల్యూట్, ద వెయిట్ ఆఫ్ సొల్యూట్. W అంటే వెయిట్ కదా, సో W గురించి ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ present in 100 grams of solution రా. 100 grams of solution, solvent కాదమ్మా, సొల్యూషన్. 100 grams of solution లో ఎంత సొల్యూట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5% W by W NaOH సొల్యూషన్ అన్నాడమ్మా. NaOH సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఈ పైన నెంబర్ చెప్పేది W రా, వెయిట్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ చెప్పేది సొల్యూట్, కింద W చెప్పేది పర్సెంటేజ్. అంటే 5% అంటే 5 grams of NaOH, 5 grams of NaOH present in 100 grams of solution రా. 100 grams of solution అంటే ఆటోమేటిక్ గా నేను చెప్పింది రైట్ అని చూసుకోండి ఒకసారి. సార్ therefore weight of solvent is equal to
95 grams. ఎందుకని సార్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, మొత్తం సొల్యూట్ సాల్వెంట్ కలిపి 100 అయితే అందులో ఇది ఆల్రెడీ 5 grams అన్నాడు కాబట్టి మిగతా 95 grams సాల్వెంట్ రా. మిగతా 95 grams ఏంటమ్మా సాల్వెంట్. Twenty grams of glucose, 20 grams of glucose is present in 20 grams of glucose is present in 500 grams of solution. 500 grams of solution. Express the concentration. Express the concentration in percentage weight by weight. Percentage weight by weight. ఇలా అడుగుతాడు మా క్వశ్చన్. జాగ్రత్తగా చెప్పండి రా, వినండి. 100% యూ కెన్ డూ ఎవ్రీ weight. జాగ్రత్త చూసుకుంటే రైట్. క్వశ్చన్ లో వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ అడిగాడమ్మా. ఆల్రెడీ గ్లూకోజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు 20 grams, సొల్యూషన్ వెయిట్ 500. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ 100 grams ఆఫ్ సొల్యూషన్ లో ఎంత వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఉందో కనుక్కోవాలి. కానీ అడిగింది 500 grams రా. అంటే సార్ 500 grams ఆఫ్ సొల్యూషన్ లో సొల్యూట్ ఎంత ఉంది 20 grams. పర్సెంటేజ్ అడిగాడంటే 100 grams కి ఎంత లెక్కేసుకోవాలరా. 100 grams కి ఎంత by 5 అంటే 4 grams. therefore పర్సెంటేజ్ వచ్చేటప్పటికల్లా 4% W by W అంటారు. W by W. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. "30 grams of HCl is dissolved in 270 grams of water. 270 grams of water. Then calculate percentage weight by weight. Percentage weight by weight అడిగారా. పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్. సార్ అక్కడ నీకు ఏంట్రా అంటే ఇచ్చింది ఎలాగమ్మా, HCl ఇచ్చాడు, సొల్యూషన్ అనలా మా. ఇక్కడ చూడరా 500 grams ఆఫ్ సొల్యూషన్ అన్నాడు, బట్ ఇక్కడ 500 grams ఆఫ్ వాటర్. వాటర్ అంటే సాల్వెంట్. సో నీకు ఇచ్చింది సొల్యూట్ వెయిట్ ఇచ్చాడు. సొల్యూట్ వెయిట్ ఇచ్చాడు ఎంత 30 grams. సాల్వెంట్ వెయిట్ ఇచ్చాడమ్మా. సాల్వెంట్ అంటే మిగతా సాల్వెంట్ కదా 270 grams. మనకి సొల్యూట్ సాల్వెంట్ కాదురా, సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ కావాలంటే ఎన్ని గ్రామ్స్ అమ్మా 300 grams టోటల్. అయిపోయింది, ఇంకా సింపుల్ అయిపోయినట్రా. 300 grams ఆఫ్ సొల్యూషన్ లో సొల్యూట్ ఎంత ఉందమ్మా 30 grams రా. అయితే పర్సెంటేజ్ అన్నాడంటే 100 grams కి అయితే హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 కదమ్మా. 3 కాదు అంతే. 300 లో 30 అయితే 100 లో 10 అమ్మా, సారీ 100 లో 10. సో పర్సెంటేజ్ ఎంత అంటే 10% W by W రా. W by W అంటే నీకు అక్కడ తెలియాల్సింది ఏంటంటే సార్ క్వశ్చన్ లో సొల్యూషన్ ఇచ్చాడా, డైరెక్ట్ గా వాటర్ ఇచ్చాడా అని చూసుకోవాలిరా. సాల్వెంట్ ఇచ్చాడా, సొల్యూషన్. సొల్యూషన్ అండ్ టర్మ్ కనబడితే హ్యాపీ. సొల్యూషన్ కనబడకుండా డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అని అనుకో అంటే సాల్వెంట్ ఇచ్చినట్టమ్మా. ఓకే చూసుకోండి ఒక్కసారి. better to take screenshot amma, therefore not write the notes.
నోట్స్ లో రాసుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకుని కంటిన్యూషన్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లారా పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటారు. పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ సార్ అంటే సొల్యూట్ వెయిట్, సొల్యూషన్ వాల్యూమ్ రా, సొల్యూషన్ వాల్యూమ్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, weight of solute present in 100 ml of solution. ఇందాక గ్రామ్స్, ఇది ఎంఎల్, అది వెయిట్, ఇది ఎంఎల్ రా. మరి సార్ ఎలాగా గ్రామ్స్ ఇస్తే ఎంఎల్ లో మార్చుకోవడం, ఎంఎల్ ఇస్తే ఎలాగా అంటే తెలుసు కదమ్మా, డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇస్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని. సో ఇప్పుడు నీకు క్వశ్చన్ లో వెయిట్ బై వాల్యూమ్ కనుక్కోమంటాడు, కానీ క్వశ్చన్ లో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తాడు, దానిని తెచ్చుకోవచ్చుగా. చిన్న లాజిక్ రా, ఇచ్చింది గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చాడు, సొల్యూషన్ వెయిట్ ఇచ్చి బట్ కనుక్కోమంది పర్సెంటేజ్ బై వాల్యూమ్ అన్నాడు అంటే క్వశ్చన్ లో డెన్సిటీ ఇస్తాడమ్మా. మన కెమిస్ట్రీ పరంగా డెన్సిటీ అన్నా స్పెసిఫిక్ గ్రావిటీ అన్నా ఒకటే. కెమిస్ట్రీ పరంగా రోయ్, నాట్ అకార్డింగ్ టు ఫిజిక్స్. ఎందుకంటే డెన్సిటీ యూనిట్స్ ఉంటాయి, గ్రామ్ పర్ ఎంఎల్, గ్రామ్ పర్ లీటర్ అలా ఉంటాయి. స్పెసిఫిక్ గ్రావిటీ హ్యాస్ నో యూనిట్స్, స్పెసిఫిక్ గ్రావిటీకి యూనిట్స్ ఉండవు. కాబట్టి మామూలుగా చెప్పేటప్పుడు మన కెమిస్ట్రీ పరంగా రెండు ఒకటేనమ్మా, రైట్. సో మాస్ ఇచ్చి మాస్ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమన్నా, వాల్యూమ్ ఇచ్చి మాస్ కనుక్కోమన్నా ఈ ఫార్ములా ప్రకారం డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇందాక మోడల్ సమ్సే ఉంటాయి సేమ్ అలాగే, ఇంకా మళ్ళీ అన్ని అక్కర్లేదమ్మా. నెక్స్ట్ మూడోది పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్ రా. పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్, పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే సార్ తెలిసిపోతుంది ఇంక మీకు ఒక్కసారి చూసుకుంటే, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ రా, పైన వి అంటే వాల్యూమేగా, సొల్యూట్ సంబంధించింది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml of solution అమ్మా, 100 ml of solution, 100 ml of solution. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంకా అలాగే వాల్యూమ్ ప్రకారం గ్రామ్ పర్ లీటర్ అమ్మా, గ్రామ్ పర్ లీటర్ అంటే సింపుల్ ఇంకా ఒకటే, వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ గ్రామ్స్ లో ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ అంటే 1000 ml ఆఫ్ సొల్యూషన్ అమ్మా, 1000 ml ఆఫ్ సొల్యూషన్, 1000 ml ఆఫ్ సొల్యూషన్. ఫిఫ్త్ వన్ ppm అంటారమ్మా. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ అమ్మా, పార్ట్స్ పర్ మిలియన్. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ రా. సార్ మిలియన్ అంటే 10⁶ అనమ్మా, మిలియన్ అంటే 10⁶. సో యాజ్ పర్ యాజ్ డెఫినేషన్ పరంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఇన్ని సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ 10⁶ పార్ట్స్. పార్ట్స్ అంటే ఎంఎల్ అయితే ఎంఎల్, గ్రామ్ అయితే గ్రామ్, మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్, ఏదైతే అది ఏ పార్ట్ అంటే ఇక్కడ ఎంఎల్ తీసుకుంటే ఇది ఎంఎల్ చెప్పాలి, గ్రామ్ తీసుకుంటే గ్రామ్స్,
కానీ జనరల్ గా మనం జనరల్ గా తీసేటప్పుడమ్మా ఇది గ్రామ్స్ తీసుకుంటారు, ఇది ఎంఎల్ తీసుకుంటారమ్మా జనరల్లీ. అందుకే మరి ఇందాక గ్రామ్ కి గ్రామ్ అని అనిపిస్తారంటే వీ కెన్ టేక్ ఇట్ అలా తీసుకోవచ్చు సమ్స్ చేసేటప్పుడు 10% ఇది చిన్న ఎగ్జాంపుల్ చూడండి. (0.2 milligrams of NaOH present in 100 ml of solution. Present in 100 ml of solution. Number of parts of solute present in 10⁻⁶ parts of solution. 10⁻⁶ parts of solution. Right. ఇది అడిగాడు, ఇది ఇచ్చాడు. ఎలా సార్ మనకి ఎప్పుడైనా సరే పరిచిన డేటా ప్రకారం 100 ml ఆఫ్ సొల్యూషన్ లో 0.2 మిల్లీగ్రామ్స్, మిల్లీ అంటే 10⁻³ గ్రామ్స్ సార్. ఓకే క్వశ్చన్ అడగలేదు కదా, ఎక్స్ప్రెస్ ఇన్ పీపీఎం అంటాడు, పీపీఎం లో కనుక్కోమంటాడు. ఎక్స్ప్రెస్ ఇన్ పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్, పార్ట్స్ పర్ మిలియన్ అంటే 10⁻⁶ లో ఎంత అంటాడు. సో 100 కి ఎంత అయితే 10⁻⁶ కి హౌ మచ్, దట్ ఈస్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 10⁻³ 10⁻⁶ డివైడెడ్ బై 100, 110 డివైడెడ్ బై 100. ఐ థింక్ 2 ppm 2 ppm ఇలా అడుగుతానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా, ఇంకో 10 మిగిలిద్ది ఇక్కడ అంటే 1 మిగిలిద్దినే క్యాలిక్యులేషన్ చేసుకుంటే రైట్. సో ఇది మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్స్ గురించి. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఇది సాల్యుబిలిటీ అంటారమ్మా. ఎస్ సార్, సాల్యుబిలిటీ అంటే ఎస్ నథింగ్ బట్ ఇదే. సాల్యుబిలిటీ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్, సేమ్ అమ్మా. సాల్యుబిలిటీ అన్న పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అన్న ఒకటేరా. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ అమ్మా. 100 ml ఆఫ్ సొల్యూషన్ రెండు ఒకటేరా. డెఫినేషన్ సింబల్ మార్చారు తప్ప రెండు ఒకటి. పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అన్న సాల్యుబిలిటీ అన్న ఒకటి. చూసుకున్నాం ఒకసారి. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములాస్ రా. ఇప్పుడు ఒరిజినల్ మనకి ఇంకా సమ్స్ అడిగే ఫార్ములాస్ సమ్స్. నెక్స్ట్ వచ్చే టర్మ్ వచ్చి కాన్సన్ట్రేషన్ కనుక. నెక్స్ట్ వచ్చి మొలారిటీ అమ్మ. మొలారిటీ సింబల్ క్యాపిటల్ M. What is meant by molarity? Molarity is defined as number of moles of solute. ఇప్పుడు దాకా మనం వెయిట్ వాడాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అమ్మ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్
number of moles of solute present in 1 liter of solution. 1 liter of solution. 1 liter of solution లో ఎన్ని మోల్స్ రా సార్? మోల్స్ అన్నాడు, వెయిట్ కాదురా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సార్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్? నెంబర్ ఆఫ్ మోల్స్ సింబల్ స్మాల్ అని అంటాం ఇక్కడ మనం జనరల్ మనకు అలవాటు. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. సార్ ఒకవేళ వాళ్ళు మనకి సొల్యూట్ యొక్క వెయిట్ ఇవ్వకుండా వాడు పార్టికల్స్ ఇస్తాడు. అంటే 6 × 10⁻25 35 45 ఇస్తా ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ అమ్మ. డివైడ్ బై అవగాడ్రో నెంబర్. ఒక్కొక్కసారి సొల్యూట్ యొక్క వాల్యూమ్ ఇస్తాడు. సొల్యూట్ యొక్క వాల్యూమ్ ఎట్ ఎస్టిపి అంటాడమ్మా. మా ఎస్టిపి అన్నప్పుడే వేరే చోట కాదు. ఎస్టిపి అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. ఎస్టిపి అన్నా ఎన్టిపి అన్నా, ఎస్టిపి అన్నా ఎన్టిపి. ఎన్ అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ అన్నా, ఎస్టిపి అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అన్నా ఒకటేనమ్మా. అలాగా అక్కడ వాల్యూమ్ ఇచ్చినప్పుడు given volume by 22.4 ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇప్పుడు మనం ఇలా రాసుకోవచ్చురా, నెంబర్ ఆఫ్ మోల్స్ మా అన్ని ఫార్ములాస్ ఏరా. సో జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ దేంట్లో ఉండాలి? లీటర్స్ లో ఉండాలమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సార్ ఇక్కడ నేను మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగాడు అనుకోరా. నెంబర్ ఆఫ్ మోల్స్ క్వశ్చన్ లో మొలారిటీ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తే ఏంటి ఇదే కదమ్మా, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే సార్, ఎందుకు సార్ ఈ ఫార్ములా? నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినాయి అనుకోమ్మా, మనం తీసుకున్న సొల్యూషన్ లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోవచ్చమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ తెలిస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవచ్చు. ఎలాగా సార్? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ అమ్మ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో అంటే క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడుగుతాడు. ఒక్కోసారి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ అడిగినప్పుడు మొలారిటీ వాల్యూమ్ ఇస్తాడమ్మా. అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుని ఇంటూ అవగాడ్రో వేసుకుంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. క్వశ్చన్ లో అలా ఇవ్వకుండా మొలారిటీ ఇస్తాడు, వాల్యూమ్ ఇస్తాడమ్మా. నెంబర్ ఆఫ్ అయాన్స్ అడుగుతాడు. చెప్తానమ్మా ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ అయాన్స్ అడుగుతాడు. నెంబర్ ఆఫ్ అయాన్స్ అడిగినప్పుడు సార్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుంటాం, వచ్చిన తర్వాత అవగాడ్రో నెంబర్ వేసుకుంటాం, ఇంటూ మనం తీసుకున్న మాలిక్యూల్ లో నెంబర్ ఆఫ్ అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్. నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే అటామిసిటీ. మీకు గుర్తు లేకపోతే గుర్తుంటే ఓకే. నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అంటే అటామిసిటీ. ఓకే, సమ్ చెప్తాను రా. రైట్, నెక్స్ట్ ఇక్కడ రండి. ఈ రెండు ఇది మూడు దీని నుంచి సార్ నాకు గుర్తుంటాయంటే ఊరికి ఇక్కడ రాద్దాంరా. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ సొల్యూషన్ లో ఎంఎల్ ఇస్తేరా, అంటే లీటర్స్ లేకుండా ఎంఎల్ ఇస్తే ఎంఎల్ బై 1000 వేసుకోవాలి. లీటర్స్ అయితే ఇంటూ రా, ఎంఎల్ అయితే ఎంఎల్ తో మల్టిప్లై చేసి బై 1000 వేసుకుంటే లీటర్స్ వస్తాయిరా. రైట్, ఈ మూడు మనకి ఎక్సెప్షనల్ కేసెస్ రా, అంటే కొంచెం డిఫరెంట్ గా మోడల్ అడిగితే. రైట్,
నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు సార్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మళ్ళీ ఇందాక చెప్పాం కదమ్మా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ ఇంటూ 1000 by V in ml. V in ml అంటే దీని మోల్స్ ని మార్చుకున్నా, సొల్యూషన్ లీటర్స్ ని ml లో మార్చుకున్నారు. సార్ ఇక్కడే నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అడుగుతారా, మోల్స్ అడిగితేనేమో మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్, నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అడిగితే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml, వాల్యూమ్ ఇన్ ml. ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సమ్స్ 0.2 m CaCl2, 0.2 m CaCl2 0.2 m అనుకుంటా. Solution containing 100 ml of solution, 100 ml of solution of having 100 ml of solution of having 0.2 m CaCl2. Calculate number of ions, number of ions. ఓకే, క్వశ్చన్ పేమింగ్ అలా ఉండొచ్చు సెకండ్. సో మొలారిటీ ఇస్తాడు అండ్ వాల్యూమ్ ఇస్తాడమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలిరా, అయాన్స్ కనుక్కోమంటే ముందు డైరెక్ట్ గా రా, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలమ్మా ఇంటూ ఎవగాడ్రో నెంబర్, ఎవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ, ఇంటూ అటామిసిటీ. సార్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్ లేదా మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml by 1000. సో ml లో ఇచ్చాడు కాబట్టి మొలారిటీ 0.2, వాల్యూమ్ ఇన్ ml 100 by 1000 వేసుకోవాలి. ఇంటూ ఎవగాడ్రో నెంబర్ అంటే 6 into 10 power 23 అమ్మ, 6 into 10 power 23 ఇంటూ అటామిసిటీ అంటే కాల్షియం క్లోరైడ్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి లెక్కేసుకోవాలి. ఒక కాల్షియం 2 క్లోరిన్ రా, ఒక కాల్షియం 2 Cl ఆటమ్స్ కాబట్టి 3 అయాన్స్ వచ్చేస్తా ఆన్సర్. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేది లాగా. ఆ క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ Cl మైనస్ అయాన్స్ అడిగాడు అనుకోరా, అంటే Cl అంటే ఉంటే 2 ఉంటాయి ఇంటూ 2, కాల్షియం అడిగితే ఇంటూ 1 అలా మార్చుకోవాలిరా, రైట్. ఇంకోటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అంటాడమ్మ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. సార్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే ఇలా చేసుకుంటాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటే ఏంటి సార్ అంటే మా కాన్సన్ట్రేషన్ ఇలా బాక్స్ లో రాస్తారా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ ఇజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆఫ్ దట్ టైప్. ఆ అయాన్స్ ఎన్ని ఉన్నాయో ఇన్ ద ఫార్ములా, ఈ అయాన్స్ కాదు రోయ్, సింపుల్ గా నెంబర్ ఆఫ్ అయాన్స్ ప్రెసెంట్ ఇన్, నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ 1 మాలిక్యూల్. సార్ డెఫినేషన్ కాదు, సమ్ ఎలా చేయాలి, ఒక మాలిక్యూల్ లో ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేరా 0.2 m CaCl2 అన్నాడు. అందులో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ca+2, Ca+2 కాన్సన్ట్రేషన్ ఎంత అంటాడు. Ca+2 అంటే ముందు మొలారిటీ రాసుకోవాలిరా, 0.2 ఇంటూ కాల్షియంస్ ఎన్ని ఉన్నాయి ఒకటే మా, ఇక్కడ వేరు ఇది వేరు రోయ్, దట్ ఈస్ ఈక్వల్ టు 0.2 ma. యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ యొక్క యూనిట్స్ ఎప్పుడు ma రా, మొలారిటీ. నెక్స్ట్ సార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl మైనస్ ఇచ్చిన మొలారిటీ 0.2, కానీ కాల్షియం క్లోరైడ్ లో క్లోరైడ్స్ 2 ఉన్నాయిరా, అంటే ఇంటూ 2 వేసుకోవాలి.
దట్ ఈస్ 0.4 m. కాన్సన్ట్రేషన్ అంటే ఏంట్రా అంటే సేమ్ ఇదే డెఫినేషన్ అమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అయాన్స్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అయాన్స్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ అమ్మా. సో కాన్సన్ట్రేషన్ కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అమ్మా. Those who want to take the screenshot can take that. In order to write the notes రాసుకోవాలంటే అన్ని రాసుకుంటే ఉపయోగపడింది. It is not there in the notes రా. ఎన్ని లేవు అక్కడ notes లో. నెక్స్ట్ Sir, molarity. There are different formulas to calculate the molarity. Molarity కనుక్కోవడానికి sir, if they give in the question percentage weight by volume ఇచ్చాడు అనుకోరా, అప్పుడు molarity అడిగితే percentage in by weight by volume into 10 by gram molecular weight formula. Percentage weight by volume ఇచ్చినప్పుడు into 10 by gram molecular weight. సార్ క్వశ్చన్ లో పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇచ్చారనుకో, అప్పుడు ఏంటి సార్ అంటే ఇంటూ డెన్సిటీ అవ్వచ్చు ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ 10 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సార్ వెయిట్ బై వాల్యూమ్ బై వాల్యూమ్ అయ్యే ఇవ్వడరా. ఇంకోటి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటే సాల్యుబిలిటీ అని చెప్పాను రా. సాల్యుబిలిటీ సింబల్ ఎస్ ఇంటూ 10 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అమ్మ. పర్సెంటేజ్ ఇంటూ సాల్యుబిలిటీ ఇంటూ 10 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెక్స్ట్ డైల్యూషన్ విత్ వాటర్. వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు ఏమైంది డెఫినెట్ గా చూడండి. ఒక బీకర్ లో 10 grams of NaOH మొత్తం సొల్యూషన్ వచ్చి 100 ml సొల్యూషన్. ఇప్పుడు డైల్యూషన్ అంటే ఏంటి? వాటర్ యాడ్ చేయడం. మనకి మొలారిటీ ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ into 1000 by V in ml. సార్ వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ యాడ్ చేస్తే సొల్యూట్ యొక్క వెయిట్ మారుతుందా? వెయిట్ మన యాడ్ చేసి వాటర్ అంటే 10 grams of NaOH ఎంత ఉందో అంతే ఉంటుందిగా. ఇప్పుడు పంచదార నీళ్ళలో మనం వాటర్ యాడ్ చేసే కొద్ది పంచదార యొక్క అమౌంట్, షుగర్ యొక్క అమౌంట్ మారదుగా. అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ మారదు. NaOH మాలిక్యులర్ వెయిట్ మారదుగా, 1000 కూడా మారదు. అంటే మనకి M ప్రపోర్షనల్ టు 1 by VA కదమ్మా. M ప్రపోర్షనల్ టు అంటే వాటర్ యాడ్ చేసి కొద్ది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగిద్ది కానీ మిగతా ఏం మారవరా. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చమ్మా, డైల్యూటెడ్ విత్ వాటర్ అంటే M1V1 is equal to M2V2 ఏనా. M1V1 is equal to అదేరా మన బాయ్స్ లాగా P ప్రపోర్షనల్ టు 1 by V అంటే P1V1 is equal to అలాగే M1V1 is equal to M2V2 రా. ఇనీషియల్ మొలారిటీ, ఇనీషియల్ వాల్యూమ్, ఇనీషియల్ ఫైనల్ మొలారిటీ, ఫైనల్ వాల్యూమ్ చూడండి. 10 ml ఆఫ్ సొల్యూషన్ కి 10 ml ఆఫ్ సొల్యూషన్ దాని యొక్క మొలారిటీ ఒక 5 అమ్మ. దానికి 90 ml వాటర్ కలిపాడు. అప్పుడు ఫైనల్ వాల్యూమ్ ఎంత అవుతుందమ్మా? 100 అయింది కదా. ఆల్రెడీ 10 ఉందిరా, ఇంకో 90 కలిపాడు అంటే ఫైనల్ వాల్యూమ్ 100. ఇనీషియల్ వాల్యూమ్ 100 రా. డైల్యూటెడ్ టు 1000 ml. డైల్యూటెడ్ టు అన్నాడు అంటే 1000 ml డైల్యూట్. అంటే ఇక్కడ మనకి 1
1010 కాదు, ఫైనల్ వాల్యూమ్ V2 1000 అయిద్దిరా. 90 ml వాటర్ కలిపాడు, ఇట్ ఈస్ డైల్యూటెడ్ టు 1000. సో క్వశ్చన్ చూసుకోవాలి, డైల్యూటెడ్ టు అంటే ఇంక వచ్చిన వాల్యూమే V2 రా. 90 ml ఆఫ్ వాటర్ ఈస్ యాడెడ్ అంటే ఫైనల్ వాల్యూమ్ 100 అయిద్దమ్మా, ఫైనల్ వాల్యూమ్ 100 అయింది. సో అదొక టెర్మినాలజీ గుర్తుంచుకోండి. రైట్ సార్, అలా కాకుండా సార్ డైల్యూటెడ్ విత్ వాటర్ కాకుండా రాద్దాం సరిపోతుంది. అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్, ఎంత వాటర్ యాడ్ చేశాడు అని అడుగుతాడు. అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ అడుగుతాడు. ఓకే, అంటే ఎంత వాటర్ యాడ్ చేశాడు అంటే ఫైనల్ వాల్యూమ్ తెలుసుకోవాలిగా. సో ఎప్పుడైనా సరే అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అడిగినప్పుడు ఫస్ట్ నీ ఫార్ములా M1 V1 బై M2 రా. ఆడు M1 ఇస్తాడు, V1 ఇస్తాడు, M2 3 ఇచ్చేస్తాడు రా. డైరెక్ట్ గా V2 కనుక్కుంటాం. సో వాటర్ యాడెడ్, ఎంత వాటర్ యాడ్ చేశాడు అంటే నీకు వచ్చిన ఫైనల్ వాల్యూమ్ ఇది, దాన్ని మనం V2 మైనస్ V1 అంతే కదమ్మా. 10 ml నుంచి 1000 ml వెళ్ళింది అంటే ఎంత కలిపాడు రా, 990 ml. అలా ఎంత వాటర్ కలిపాడు అంటే ఫైనల్ వాల్యూమ్ కనుక్కొని అప్పుడు V2 మైనస్ V1. నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడెడ్ అన్నాడు రా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్, ఇన్ని టైమ్స్ డైల్యూట్ చేశాడు అని అడిగాడు అనుకో, అప్పుడు V2 కనుక్కుని V2 బై V1. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినప్పుడు V2 బై V1. ఎంత అమౌంట్ కలిపాడు అంటే V2 మైనస్ V1. నెక్స్ట్ సార్ 2-3 సొల్యూషన్స్ మిక్స్ చేశాడమ్మా. మిక్చర్ ఆఫ్ 2 or more సొల్యూషన్స్ రా. 2-3 సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు అమ్మా, when 2 or more solutions are mixed, అందులో when సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ రా. సార్ సేమ్ టైప్ అంటే మీనింగ్ ఏంటి, ఒకే రకమైన సొల్యూషన్ అంటే ఒకే నేచర్ రా. సేమ్ టైప్ అంటే సేమ్ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అన్ని యాసిడ్లు కానీ అన్ని బేస్లు కానీ అలాగమ్మా, అన్ని యాసిడ్లు కానీ అన్ని బేస్లు కానీ అలా కలిపినప్పుడు ఫైనల్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2 and so on divided by V1 plus V2 అంటాడమ్మా and so on. సార్ ఒక్కోసారి V1 plus V2 ఇవ్వకుండా ఫైనల్ వాల్యూమ్ అంటాడు. ఫైనల్ వాల్యూమ్ కూడా తీసుకోవచ్చమ్మా. వీ కెన్ టేక్ ఫైనల్ వాల్యూమ్. సార్ అన్ని యాసిడ్లు కానీ అన్ని బేస్లు కానీ ఇస్తే ప్లస్ పెట్టాలిరా. అంటే 2 యాసిడ్లు కానీ 2 బేస్లు కానీ 2 యాసిడ్ కానీ అలా అయితే, అలా కాకుండా సార్ ఒక యాసిడ్ ఒక బేస్ రా, ఒక యాసిడ్ ఒక బేస్ అమ్మా. అప్పుడు మన ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు యాసిడ్ అంటే MaVa, అదే ఏదో M1 VNR డిఫరెన్స్ అమ్మా. మై సింబల్ డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, ఏది ఎక్కువ ఉందో అది ముందు రాసుకోవటం. MbVb బై V1 ప్లస్ V2 V1 ప్లస్ V2 ఆర్ ఫైనల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ 2 యాసిడ్లు కానీ 2 బేస్లు కానీ ఆర్ 2 యాసిడ్స్ ఆర్ 2 బేసెస్ కలిపినప్పుడు ప్లస్ పెడతాం. ఒక యాసిడ్ ఒక బేస్ కలిపినప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాం. సార్ 2 యాసిడ్లు ఒక బేస్ ఇచ్చాడు సార్, అప్పుడు యాసిడ్ల ప్రకారం ముందు కనుక్కుంటాం, అది తర్వాత బేస్ కి.
అలాగే ముందు యాసిడ్ కనుక్కుంటా, తర్వాత బేస్. మీకు ఇచ్చిన అసైన్మెంట్ లో మొత్తం అన్ని ఉన్నాయిరా, సో మీరు చేసుకుంటే అర్థమైపోయింది. రైట్, 2 యాసిడ్లు 2 బేస్ ఇచ్చాను అనుకో, యాసిడ్ పరంగా ముందు కనుక్కుంటాం, బేస్ల పరంగా కనుక్కుంటాం, తర్వాత యాసిడ్ మైనస్ బేస్, బేస్ మైనస్ యాసిడ్ వాల్యూ బట్టి చూసుకుంటాం. మనకి ఇచ్చిన వాల్యూ బట్టి చూసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీ? మొలారిటీ యొక్క యూనిట్స్ ఏంట్రా అంటే మోల్స్ పర్ లీటర్. మొలారిటీ యొక్క యూనిట్స్ ఏంట్రా అంటే మోల్స్ పర్ లీటర్. స్టాండర్డ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మారితే ఏమైందా సార్? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు weight by gram molecular weight into 1000 by V in ml. మొలారిటీ ఇన్ వాల్యూమ్ ఇన్ ml. సార్ టెంపరేచర్ పెంచితే ఏమైంది? మరి టెంపరేచర్ పెంచితే వెయిట్ పెరిగిద్దా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం ఒక 85 kgs ఉన్నాం. సమ్మర్ లో సార్ టెంపరేచర్ పెంచితే వెయిట్ తగ్గిపోతామా? ఏం తగ్గంగా మనకి బిఫోర్ ఎంత వెయిట్ ఉన్నా, హీట్ చేయకముందు ఎంత ఉన్నామో హీట్ చేసిన తర్వాత కూడా అంటే టెంపరేచర్ మారినా వెయిట్ మారదు. మనం అంటే హీట్ చేస్తే మన బాడీలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, అంతేగాని నార్మల్ గా ఎలాంటి జరగకుండా ఉంటే వెయిట్ ఏం మారదమ్మా. సో వెయిట్ మారదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు. కానీ వాల్యూమ్ అకార్డింగ్ టు చార్లెస్ లా, అకార్డింగ్ టు చాలా మంది ఏమనుకుంటారంటే సార్ హీట్ చేస్తే వాల్యూమ్ కూడా వెళ్ళిపోతుంది కదా, వాల్యూమ్ తగ్గిపోతుంది కదా అంటారు. చాలా తప్పురా, చాలా మంది చేసే మిస్టేక్. సార్ టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎవాపరేట్ అయితే అవ్వదు, అంటే ఆర్టిక్ అది వేరు. ఎవాపరేట్ అవ్వకుండా అకార్డింగ్ టు చార్లెస్ లా P proportional to V వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంక్రీజెస్. అంటే అదేంటి సార్? వాల్యూమ్ ఎవాపరేట్ అయిపోతుంది. టెంపరేచర్ అంటే ఉన్నవి ఏం మారకూడదురా, జస్ట్ ఏం చేస్తాం ఉన్న అమౌంట్ బయటకు వెళ్ళిపోకుండా చూసుకున్నప్పుడు టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, అంటే టెంపరేచర్ పెంచడం వల్ల లిక్విడ్ మాలిక్యూల్ ఎక్స్పాండ్ అవుతాయిరా, దూరంగా వెళ్తాయి. అట్రాక్షన్ తగ్గి కైనెటిక్ ఎనర్జీ పెరిగి లిక్విడ్ మాలిక్యూల్స్ ఇలా దూరంగా వెళ్తాయి. దూరంగా వెళ్ళటం వల్ల వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగిద్ది. మళ్ళీ చెప్తున్నానమ్మా, టెంపరేచర్ పెంచడం వల్ల మనకి సొల్యూషన్ లో ఉన్న పార్టికల్స్ దూరంగా వెళ్తే కానీ ఎవాపరేట్ అయ్యేంత వరకు హీట్ చేయకూడదు. అలాది వేరు, హీట్ చేసినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ పెరగటం వల్ల మాలిక్యూల్ కొంచెం డిస్టెన్స్ వెళ్తాయిరా, దూరంగా జరగటం వల్ల వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగింది. మరి సార్ వాల్యూమ్ పెరిగింది అంటే మొలారిటీ ఏమిట్రా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి therefore ఇంక డైరెక్ట్ ఏం చెప్పొచ్చురా? యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెరిగే కొద్దీ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగిద్రా, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగింది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ పెరిగింది అంటే మొలారిటీ డిక్రీజెస్, రా. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. అలాగే సార్ మనల్ని క్వశ్చన్ లో 1 మొలారిటీ, ఒక సొల్యూషన్ కాన్సంట్రేషన్ తమా 1 మొలారిటీ ఇస్తే we called as 1 molar సొల్యూషన్ అంటారు. 1 మోలార్ సొల్యూషన్ అంటే మొలారిటీ 1 అమ్మా. సార్ 10 m we called as డెకామోలార్ అంటారు. మ్యాక్స్వెల్ కి తెలుసుంటుందిరా, డెకామోలార్ అంటారమ్మా. 0.1 m or m/10 రా, m/10 we called as డెసిమోలార్ అంటారమ్మా, డెసిమోలార్. 0.01 or m/100 రా, m/100 సెంటీమోలార్ అంటారమ్మా, సెంటీమోలార్.
0.5 or m/2 సెమీ మోలార్ అంటారు. సెమీ మోలార్ సొల్యూషన్ అంటారు. సెమీ మోలార్ సొల్యూషన్ అంటారు. ఇది మొలారిటీకి సంబంధించిందమ్మా. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకోటి వచ్చేటప్పటికల్లా నార్మాలిటీ అంటారు. నార్మాలిటీ సింబల్ క్యాపిటల్ ఎన్ అమ్మ. సింబల్ క్యాపిటల్ ఎన్. వాట్ యు మీన్ బై నార్మాలిటీ? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. Number of gram equivalents. Number of gram equivalents presenting 1 liter of solution. Presenting 1 liter of solution. Ante formula normality is equal to number of gram equivalents. Number of gram equivalents by volume of solution in liters. Volume of solution in liters. Sir, number of gram equivalents ante weight by gram equivalent weight amma. Gram equivalent weight. Akkada gram molecular weight, ikkada gram equivalent weight. Direct ga rasesandra formula. Normality is equal to weight by gram equivalent weight. సార్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే మరి ఎలా కనుక్కుంటాం సార్ మనకి? ఓకే, ఇది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ తెలుసు బై స్మాల్ ఎన్ అంటారమ్మా. ఇప్పుడు అక్కడ ఎన్ అంటే మోల్స్ రై, ఎన్ అంటే వేరు. వాట్ ఈస్ బై ఎన్? యాసిడ్స్ అయితే బేసిసిటీ రా. యాసిడ్స్ అయితే బేసిసిటీ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది. బేసిస్ అయితే ఎసిడిటీ రా. ఎసిడిటీ. సాల్ట్స్ అయితే చార్జ్. సాల్ట్స్ అయితే చార్జ్. అలాగే ఆక్సిడైజింగ్ రిడ్యూసింగ్ ఏజెంట్స్ అయితే యాసిడ్స్ కి ఇది, బేసెస్ కి ఎసిడిటీ, సాల్ట్స్ కి అయితే చార్జ్. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రిడ్యూసింగ్ ఏజెంట్స్ కి అయితే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. మనం సింపుల్ గా గుర్తుంచుకోవటానికి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సార్ దీనికి నోట్స్ ఇచ్చాను, నోట్స్ పెట్టాను ఆల్రెడీ. ఇన్ ద గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టాను, సంథింగ్ వాట్సాప్ లో పెట్టానమ్మా. అది చూసుకోవచ్చు. డీటెయిల్ గా మొత్తం అన్ని పెట్టాను రా. మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను మీకు ఇవాళ. రైట్. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ రా. సో ఎన్ అంటే కాంపౌండ్ బట్టి మారిద్దమ్మా. కాంపౌండ్ బట్టి మారిద్దిరా. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కున్నాక సమ్ చేయాలి మొత్తం. ఇంకా తర్వాత సార్ అన్ని ఫార్ములాస్ రా.
అండ్ దీని మొత్తాన్ని నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటారా. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ is equal to నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. సేమ్ అక్కడ అలాగే ఉంది, ఇక్కడ కూడా అంతే. నార్మాలిటీ ఇంటూ 1000 బై V in ml by 1000, V in ml by 1000, number of milli equivalents అనొచ్చు, milligram equivalents is equal to normality into volume in ml. Next, sir, normality is equal to percentage పరంగా అడిగితే percentage weight by volume into 10 by gram equivalent weight. అక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. percentage weight by weight ఇస్తే percentage weight by weight into density into 10 by gram equivalent weight. solubility ఇస్తే solubility into 10 by gram equivalent weight. diluted with water తో dilute with N1V1 is equal to N2V2. how much water? V2 minus V1 అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓన్లీ ఒకే ఒక్క చోట డిఫరెన్స్ వస్తుందా ఏంటి సార్? ఫర్ న్యూట్రలైజేషన్ in case of neutralization anna, neutralized anna, reacted anna, oxidized anna, reduced anna. in case of molarity aithe M1V1 by N1 is equal to M2V2 by N2 ra. sir ikkada N1 N2 ante coefficients in the reaction ra. reaction lo coefficient, for example sir KMnO4 యొక్క మొలారిటీ ఇచ్చాడు. KMnO4 కి ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4 అమ్మ. ఈ రెండుకి దీని యొక్క మొలారిటీ M1 ఇస్తాడు, V1 ఇస్తాడు, M2 గాని V2 1 2 3 4 అవుట్ ఆఫ్ 4 టర్మ్స్ లో 3 టర్మ్స్ ఇస్తాడు రా, ఒకటి క్వశ్చన్ మార్క్. కానీ N1 N2 అంటే కోఎఫిషియెంట్స్, రియాక్షన్ రాసుకోవాలి. 2 KMnO4 plus 5 H2SO4 plus 5 C2H2O4 plus 3 H2SO4 gives rise to K2SO4 plus 2MnSO4 plus 10 CO2 plus 8 H2O అని ఇస్తారు. ఈక్వేషన్ ఇవ్వడమ్మా, ఆ ఈక్వేషన్ మనమే రాసుకోవాలి. ఇదంతా KMnO4 ది 2, ఆక్సాలిక్ యాసిడ్ ది 5, N1 అంటే ఇది, N2 అంటే ఎలా తీసుకుంటాం. మరి ఈక్వేషన్ తెలుసా? మనకి ఈక్వేషన్ తెలియదు. మరి ఈక్వేషన్ తెలియనప్పుడు ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ ఫార్ములా వాడకూడదా? ఎప్పుడైనా సరే న్యూట్రలైజ్ అంటే ఈక్వేషన్ నీకు ఇస్తే హ్యాపీరా, ఈక్వేషన్ ఇవ్వకపోతే మనకు తెలియదు కదా, మనకు బ్యాలెన్స్ తెలియదు కదా. ఇదంటే నాకు ఐడియా ఉంది కదా రాసుకున్నా, వేరే ఎక్కడైతే తెలియదు. అప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు. ఏం ఫార్ములా వాడాలి? N1V1 is equal to N2V2 రా. N1V1 is equal to N2V2 వాడాలి. మరి సార్ క్వశ్చన్ లో మొలారిటీస్ లో ఇచ్చాడు, క్వశ్చన్ లో ఎంఏ ఇచ్చాడు, మరి నార్మాలిటీ అలా మార్చుకోవాలి. సో హౌ కెన్ యూ కన్వర్ట్ మొలారిటీ ఇంటూ నార్మాలిటీ? సో రిలేషన్ బిట్వీన్ మొలారిటీ కి నార్మాలిటీ ఏంటి సార్? మొలారిటీకి నార్మాలిటీకి నార్మాలిటీ is equal to weight by gram equivalent weight into 1000 by V in ml అమ్మ. సార్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై NA గా, అంటే నార్మాలిటీ is equal to weight by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై N పైకి పంపించాను రా, ఈ బై N పైకి పంపించాను. 1000 by V in ml ఇంటూ N అని రాసుకోవచ్చుగా, N పైకి పంపించా. బట్ ఇదంతా కలిపి మొలారిటీ కదా,
సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎన్. ఎన్ అంటే మళ్ళీ ఇదేనమ్మా. అంటే ఇది తెలియాలి. ఈక్వలెంట్ వెయిట్ తెలియకపోతే చేయలేం. నార్మాలిటీ కనుక్కోవాలన్నా మొలారిటీ నార్మాలిటీలో మార్చుకోవాలన్నా ఇప్పుడు నార్మాలిటీ వచ్చేస్తే నార్మాలిటీ నుంచి ఫార్ములా వాడచ్చమ్మా. ఓకే, ఇది నార్మాలిటీ. అండ్ సేమ్ నార్మాలిటీ యొక్క యూనిట్స్ ఏంట్రా అంటే గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్ అమ్మా. గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్. మరి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ సార్ వెయిట్ మారదు, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ మారదు, ఓన్లీ వాల్యూమ్ ఒక్కటే మారింది. టెంపరేచర్ పెంచే కొద్ది వాల్యూమ్ పెరుగుతుందంటే నార్మాలిటీ ఏమవుతుందా? డిక్రీజెస్. సో టెంపరేచర్ పరంగా లెక్కేసుకుంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెరిగే కొద్ది నార్మాలిటీ డిక్రీజెస్ అమ్మా. నార్మాలిటీ డిక్రీజెస్. టెంపరేచర్ పెరిగే కొద్ది నార్మాలిటీ తగ్గుతా ఉంటది. అండ్ సార్ ఇందాక చెప్పినట్టే 1 m అయితే మోలార్, 1 n అయితే నార్మల్, 1 నార్మల్, డెసి నార్మల్, డెకా నార్మల్, సెంటీ నార్మల్, అలా డిఫరెంట్. అక్కడ మోల్ MOLAR అంటారమ్మా. ఇక్కడ NO నార్మల్, NOR MAL అయితే నార్మల్, MOLAR మొలారిటీ మోలార్. ఆ డిఫరెన్షియేషన్ చూసుకోవాలి. ఫార్ములాస్ అన్ని సేమ్, ఏది మారదు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బదులు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఒక్క న్యూట్రలైజేషన్ దగ్గర, అక్కడ న్యూట్రలైజేషన్ దగ్గర ఏంటి బై N1 N2 రాసుకోవాలి. N1 N2 అంటే కోఎఫిషియెంట్స్ అమ్మా. మనకి రావు, ఎందుకంటే ఈక్వేషన్ మనకి తెలియదు కాబట్టి. సో ఈ ఫార్ములా వాడకుండా నార్మాలిటీగా మార్చుకుంటే ఈక్వేషన్ తో పని లేదు. బట్ మొలారిటీని నార్మాలిటీలో మార్చుకోవాలంటే ఇంటూ బేసిసిటీ ఆర్ ఎసిడిటీ ఆర్ చార్జ్ ఆర్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అమ్మ. ఇది చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ ఇంకొక 2 టర్మ్స్ ఉన్నాయమ్మా, ఆ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ అమ్మా లాస్ట్ ఇయర్ ఇంకా 2 ఉన్నాయమ్మా, 2 చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ వన్ మొలాలిటీ అమ్మా. మొలారిటీ ఇందాక మొలారిటీ, ఇది మొలాలిటీ అమ్మా. స్మాల్ m. What do you mean by molality? Number of moles of solute present in 1 kg of solvent. Present in 1 kg of solvent, not solution. సాల్వెంట్ అమ్మా. ఇప్పుడు దాకా మనం సొల్యూషన్ మాట్లాడాం, ఇప్పుడు సాల్వెంట్ అంటే ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీస్ అమ్మా. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీస్. దాన్ని మనం మార్చుకుంటే ఫార్ములాని నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ గ్రామ్స్ ని కేజీని గ్రామ్ లా మార్చుకుంటే
1000 by weight of solvent in grams. Weight of solvent in grams. సార్ ఇందా చెప్పినట్టు పర్సెంటేజ్లు ఎన్ని తప్ప అది వాడకూడదు, ఓన్లీ ఒక్క ఫార్ములా అనేది. ఓకే, కానీ సార్ మొలారిటీకి రిలేషన్ ఉందమ్మా. డైరెక్ట్ అడుగుతాడు చాలా సార్లు. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 into m. మొలారిటీ ఫార్ములా 1000 into m by 1000 into d minus molarity into gram molecular weight of solute. ఆ solute యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డెరివేషన్ ఉంది కానీ మనకు గుర్తురా చిన్న, జస్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్ యూనిట్స్ రా మన యూనిట్స్ వచ్చేటప్పటికల్లారా సార్ మొలాలిటీ యొక్క యూనిట్స్ మోల్స్ పర్ కేజీ రా, మోల్స్ పర్ కేజీ. టెంపరేచర్ అమ్మా, టెంపరేచర్ సార్ వెయిట్ మారదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మారదు, 1000 మారదు, ఇది కూడా వెయిటే కదరా, కాబట్టి మారదు. అంటే టెంపరేచర్ నో ఎఫెక్ట్. నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే, టెంపరేచర్ ఎక్కడ తీసుకున్నా సరే మొలాలిటీ మారదు. మార్నింగ్ తయారు చేసిన అదే కాన్సన్ట్రేషన్ మధ్యాహ్నం చేసిన, సాయంత్రం చేసిన, ఎప్పుడు చేసినా ఒక సొల్యూషన్ యొక్క మొలాలిటీ మారదు, మామూలుగా టెంపరేచర్ మారదు. అండ్ సార్ 1 small m ని 1 మోలార్, అక్కడ మోలార్ MOLAR క్యాపిటల్ M, స్మాల్ m అయితే MOLAL, డెకామోలాల్, సెంటీమోలాల్, డెసిమోలాల్ ఇలా అంటారు. ఓకే, ఇది ఒక టర్మ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోల్ సార్ మోల్ ఫ్రాక్షన్ సింబల్ ఇలా అంటారమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మనోళ్ళు ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ని నేను NS అంటానమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ని NS బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అడిగితే సార్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అమ్మా, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ mole fraction of solvent, mole fraction of solute plus mole fraction of solvent is always equal to 1. And moles kadara ante mole fraction has no units. Mole fraction ki units undavara, mole fraction has no units. మోల్ ఫ్రాక్షన్ కి యూనిట్స్ ఉండవమ్మా, కాబట్టి నో యూనిట్స్. అలాగే టెంపరేచర్ నో ఎఫెక్ట్, టెంపరేచర్ కూడా నో ఎఫెక్ట్ అమ్మా, ఎఫెక్ట్ ఏం ఉండదురా. రైట్. అండ్ ద లాస్ట్ రిలేషన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 by gram molecular weight of solvent. gram molecular weight of solvent. ఇది మనకి కాన్సెంట్ ఎఫెక్ట్ అదే మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అమ్మా.